కొన్నిసార్లు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారండి. మాతో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కొరకు వచ్చినప్పుడు మేము వింటూ ఉంటాం, రకరకాల సంబంధాలు, రకరకాల మనుషులు వారు మెన్షన్ చేస్తారు. మా అత్తగారు ఇలా అండి, మా మామగారు ఇలా అండి, మా బామ్మడిది ఇలా అండి, మా ఆడపడుచు ఇలా అండి, నన్ను నిద్రపోనియటం లేదండి, నా భర్త నేను సంతోషంగా ఉండటానికి వాళ్ళు ఒప్పుకోవటం లేదండి. సొంతం ప్రియులరా, ఇక్కడ రెండు విధానాలుగా నేను చెప్పాలని ఆశిస్తున్నాను ప్రియులరా. ఒకటి, ఎయిదర్ యు మైట్ బి ఎ విక్టిమ్ ఆఫ్ దిస్, ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఒక బాధితుడిగా బాధితురాలుగా ఉండి ఉండవచ్చు. నంబర్ 1. రెండవదిగా, నువ్వు కూడా ఇలా చేస్తూ ఉన్నావేమో. యోసేపుకు అన్నదమ్ములు చేసినట్టు నువ్వు కూడా చేస్తున్నావా? రెండు మంచిది కాదు. ఈరోజు ప్రియులరా, యూదా చేసినది ఎంత గాయపరిచే విషయం ఏంటంటే, తన సొంత తమ్ముని అమ్మేస్తున్నాడు. హీ హాజ్ ఎమోషన్స్, తనకు కూడా భావాలు ఉన్నాయి, కన్నీరు ఉంది. ఏంటన్నా, మనందరం కలిసే పెరిగాం కదా, కలిసే ఉన్నాం కదా, నన్ను గుంటలో పడేయటం ఏంటి, నన్ను అమ్మటం ఏంటి? ఎంత ఏడ్చింటాడు యోసేపు. యూదా జీవితంలో ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ ఇది. అనేక సార్లు ప్రియులారా మనలో ఈ స్వభావం కనిపిస్తుంది, మనందరిలో కనిపిస్తుంది. ఏంటంటే, నువ్వు చేసిందైతే నీకు తప్పుగా కనిపించదు, కానీ వేరే వాళ్ళు చేస్తే మాత్రం అది తప్పుగా కనిపిస్తుంది. నీకు ఒక న్యాయాన్ని పెట్టుకుంటావు, వేరే వాళ్ళకి మాత్రం ఇంకొక న్యాయాన్ని పెట్టేస్తావు. దొరికితే దొంగ, దొరక్కపోతే ఇదే ప్రియులారా. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అంటే ఇదే. వేషధారణలో తారాస్థాయి ఇది. నేను తప్పు చేశాను కానీ నా తప్పు ఎవరికి తెలియదు అని అంటే నేను తప్పు చెయ్యనట్టే అన్నట్టుగా యూదా ప్రవర్తిస్తున్నాడు. దీన్ని ఉద్దేశించే యేసుక్రీస్తు ప్రభు, ఇలాంటి స్వభావాన్ని ఉద్దేశించే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, నీ ఎదుట సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును చూడటం కంటే ముందుగా నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడు. ఇతరుల మీద తప్పు మోపటం, ఇతరులను నేరస్తులుగా చిత్రీకరించడం చాలా సులభం. అది అందరూ ఆనందించే విషయం, అందరూ ఆనందిస్తారు అలా చేయటానికి. కానీ అలా చేసే వ్యక్తి కూడా తనలో బలహీనతలు ఉన్నాయని, తప్పులు ఉన్నాయని కొన్నిసార్లు మనము మర్చిపోతాం.